బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్లు, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు అనుమతులు, RRR తదితర అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లులు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, ఇవాళ భేటీలో ప్రాధాన్యత అంశాలు చాలా ఉన్నట్టు తెలుస్తోంది, ఒకసారి బ్రీఫ్ చెప్పండి. రైట్ సుమతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. దీనిలో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలి అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరోవైపు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసి పంపిస్తాము. దానికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ లో కూడా దీనికి చట్టానికి ఆమోదముద్ర వేయాలనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అంటే దానికన్నా ముందే ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకుంటున్న బీసీ రిజర్వేషన్ సంబంధించి ముందుగానే దాని వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ అంశాలపై ముందుగానే ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి భారీ వ్యయం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంటుంది కాబట్టి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. దానికి సంబంధించిన నిధులకు సంబంధించి చొరవ తీసుకుని దానికి విడుదల చేయాలి. మరోవైపు హైదరాబాద్ లో మెట్రో రైలు 2వ ఫేజ్కు సంబంధించి కూడా గతంలో కూడా పలుమార్లు రైల్వే శాఖకు సంబంధించిన అశ్విని వైష్ణవ్ కలిశారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి ఇటు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కానీ ఇటు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి మెట్రో రైలు 2వ ఫేజ్కు సంబంధించి కూడా పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత 3వసారి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీ ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా ఈ పర్యటన కొనసాగబోతుంది. ఇటు రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ సంబంధించి 2వ ఫేజ్ పనులకు సంబంధించి సహకరించాలి. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వీటితో పాటు పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇక వీటితో పాటు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఎవరినైతే కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి నిధులను విడుదల చేయాలని గతంలో వినతి పత్రాలు సమర్పించారు. దానికి కంటిన్యూషన్ గా ఫాలోఅప్ గా మళ్ళా మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత కార్యకలాపాలకు సంబంధించి కానీ అంతర్గత విషయాల గురించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో కలిసి చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీతో పలు కీలక విషయాలను చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.